ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ హర్భజన్ సింగ్ గారి మీద ఆరోపణ. ఈయన కొత్త కొత్త కాంట్రవర్సీస్ ని సృష్టిస్తూ ఉంటారు. మనం ఇంతసేపు క్రికెట్ గురించి, క్రికెట్ మైదానం గురించి మాట్లాడుకున్నాం. కానీ అనిల్ కుంబ్లే ట్విట్టర్లో ఒక ఫోటోని పోస్ట్ చేశారు. అందులో చూడ్డానికి మీరు చాలా యంగ్ గా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ గారు కూడా అందులో ఉన్నారు. నన్ను చూస్తే తెలియట్లేదా? ఇదిగో ఇలా చూడండి. చూడండి సార్, ఇప్పటికే యంగే సార్. లేదు లేదు, అందులో మీరు చాలా, కానీ మనసు ఎప్పుడు యంగ్గానే ఉంటుంది సార్. పార్టీ పటేల్ కమెంట్ చేసిన దాని గురించి కూడా మీరు చెప్పారు. పార్టీ నువ్వు వేలు చికే పిల్లలా ఉన్నావు. పార్థి అప్పుడు చాలా చిన్నపిల్లవాడిగా ఉండేవాడు. అదిగో ఆ కుర్రవాడిలాగా చూడ్డానికి అలాగే ఉండేవాడు. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చున్నప్పుడు నేను ఒక దాంట్లో రాశాను, అంటే నువ్వు చూడ్డానికి నోట్లో వేలు పెట్టుకుని చప్పలించే ఆ చిన్న పిల్లవాడు. వాడు చూడ్డానికి అలాగే ఉన్నాడు. మీరు ట్విట్టర్లో ఒక కొత్త దారి కనిపెట్టారు. ఒక ఆయన మిమ్మల్ని ఎగతాళి చేశారు, ఎందుకంటే మీరు మిమ్మల్ని టీంలో తీసుకోలేదు. అప్పుడు మీరు బెంచ్లో కూర్చున్నారు. అప్పుడు ఆయన ట్వీట్ చేశారు, బ్రో మీ ఇండియా టూర్ ఎలా జరుగుతోంది? ఫ్రీ హోటల్ స్టే, లంచ్, డిన్నర్, మంచి అద్భుతమైన జీవితం అన్నది. అయితే తను ఇది సూపర్ లైఫ్ అని అనుకుంటున్నాడు. కానీ నా దృష్టిలో అది చాలా దారుణమైన రోజు. నేనేమో బెంచ్లో కూర్చాల్సి వచ్చింది. నాకు అవకాశం దొరకలేదు. ఎందుకంటే నా పని చూశారంటే గ్రౌండ్ లోపల, గ్రౌండ్ బయట కాదు. నేను గ్రౌండ్ బయట ఉంటే నేను ఇంట్లో కూర్చుని ఉండొచ్చు, లేక ఇంకెక్కడైనా ఉండొచ్చు. అది నాకు అవమానమే. ఆ విషయం నాకు ఎంతలా హర్ట్ అయి ఉంటుంది అంటే నేను ఎంత కష్టపడి ఎంత బాధపడ్డారో అర్థమైంది. నేనే సమాధానం ఇచ్చాను. మీరు ఏమన్నారంటే ఏనుగు సంతలోకి వస్తే కుక్కలు మొరుగుతాయని. అంటే ఏమన్నారంటే ఏనుగు సంతలోకి వస్తే కుక్కలు మొరుగుతాయి, సహజం, అందులో నువ్వు ఒకడివి అన్నా. సార్ చూశారంటే వాడు నా సెంటిమెంట్ని టచ్ చేశాడు. అంటే నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నానో వాడికి తెలీదు. నేను 5 స్టార్ హోటల్లో చాలా సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నాడు. 5 స్టార్ భోజనం తిని సంతోషంగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను ఇలా అని. కానీ వాడికి తెలీదు నేను ఫ్యామిలీకి ఎంతో దూరంగా ఉంటున్నాను అని. నేను అమ్మకి దూరంగా ఉన్నాను, భార్యకి దూరంగా ఉన్నాను, తమ్ముడు చెల్లికి దూరంగా ఉన్నాను. అంత దూరం క్రికెట్ ఆడడానికి వెళ్ళి అక్కడ నాకు అవకాశం దొరకలేదు. పర్వాలేదు, అయితే నేను సెలెక్ట్ అవ్వలేదు ఫస్ట్ లెవెల్లో. బట్ వాడికి తెలీదు నేను జిమ్లో ఎంత వర్కౌట్ చేస్తున్నాను అని, గ్రౌండ్లో ఎంత వర్కౌట్ చేస్తున్నాను. జస్ట్ గెట్ డౌన్ టు పార్క్అవుట్, షో మై టాలెంట్ అండ్ విన్ గేమ్ ఫర్ ఇండియా. అలా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు కామెంట్ చేస్తే కాస్త కోపం వస్తుంది కదా, అందుకే కోపడ్డాను. మేబీ నేను అలా రియాక్ట్ అయ్యుండకూడదు, కానీ అయ్యేలా చేశారు. ఎనీహౌ రియాక్ట్ అయింది గుర్తులేదా? ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు జరుగుతుంటే మీరేంట్రా అంటే చిన్న విషయాన్ని పడుతున్నారు. అది అప్పుడు ఇంగ్లాండ్లో పెద్ద సంఘటన జరుగుతోంది. అది వదిలేసి ఈ చిన్న విషయాన్ని పట్టుకుని మీరు. ఇప్పుడు నేను మీకు ఒక పెద్ద విషయం చెప్తాను. మీరు చాలా మంచి విషయం ఒకటి చేశారు. ఒక పెళ్లిలో ఒక గన్ షాట్ వల్ల ఒక నష్టం జరిగింది. పెళ్లిలో కాలుస్తారు కదా. చెప్పండి. చాలా బాధపడాల్సిన ఘటన. మీరు కూడా ట్వీట్ చేశారు. కానీ దానికి మీరు పంజాబీ సింగర్స్నే కారణం చూపించారు. ఇండియాలో చూశారంటే చాలా చోట్ల ఎక్కువ పెళ్లిల్లో గన్ షాట్స్ పేలుస్తున్నారు. ఇంకా షామియానాలో ఎన్ని చిల్లులు పడ్డాయో చూస్తారు. సో నా దృష్టిలో ఇలాంటివేమీ జరగకూడదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మీరు షూట్ చేస్తున్నారు, ఒకవైపు ఆడుతూ ఉంటారు. డాన్స్ ఆడేటప్పుడు ఎవరికైనా తగిలిందనుకో అది ఎక్కడైనా తగలచ్చు. అలాంటి దారుణమైన సంఘటనే అక్కడ జరిగింది. వాళ్ళ చిన్న పాప ఏడుస్తోంది. అమ్మకి తోట తగిలింది, తన్ని కాపాడలేకపోయారు. నాకు ఆ దుర్ఘటన నిజంగా చాలా కష్టమనిపించింది. ఆ రోజు మొత్తం నా మూడ్ ఎలా ఉందంటే ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఆ తప్పు అసలు ఎలా జరిగింది అని. అక్కడ ఆ తల్లి ఎంత సంతోషంగా వెళ్ళుంటుందో ఊహించుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోయింది. అంతేకాదు, నేను సింగర్స్ని నేరస్తులని అనడం లేదు, కానీ ఏదో విధంగా వాళ్ళ భాగం కూడా ఉంది కదా. అగ్రెసివ్ పాటలు పాడితే అలాగే ఉంటుంది. మనం ఒక పాట వినేటప్పుడు మనకి లోపల అనిపిస్తూ ఉంటుంది, మనం కూడా ఇంత గొప్పలా అవ్వాలయ్యే అని. ఈ విధంగా చేస్తే అందరూ మెచ్చుకుంటారు అనుకుంటాం. ఒకవేళ గన్ షాట్ చేసి చూశారంటే ఒక పాట ఉంది, జిత్తే హుందీ పబందీ హథియార్ ది ఉత్తే జట్ ఫైర్ కర్దా. అయితే ఎక్కడ ఆయుధాలను బ్యాన్ చేస్తున్నారో అక్కడ ఫైర్ చేయాలి.
అక్కడికి వెళ్ళి నేను ఫైర్ చేసి నా సత్తా చూపిస్తాననడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సో నా దృష్టిలో సార్ ఇలాంటి పాటలన్నీ మన పిల్లల్ని వచ్చే భావితరం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. అందువల్ల నేను ఒక మెసేజ్ చెప్పాలనుకున్నాను, ప్లీజ్ అలాంటి పాటలు పాడకండి. ఒక విధంగా నేను కూడా సింగర్స్ అందరికీ ఫ్యాన్నే. మీరు మంచి పాటలు గనక పాడితే ఎప్పుడు ప్రజలు మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుని ఊరేగుతారు. అలాంటప్పుడు ఎందుకు మీరు పాడకూడదు? మీరు చాలా మంచి పని చేశారు ఈ ఇష్యూ గురించి మాట్లాడటం. మీరు ఉడతా పంజాబ్ కూడా సపోర్ట్ చేస్తున్నారా? దాన్ని కూడా ఒక కాంట్రవర్సీలా క్రియేట్ చేశారే. సార్ నేను ఉడతా పంజాబ్కి సపోర్ట్ చేయలేదు. నిజం చెప్పాలంటే నేను ఇంకా కూడా ఆ సినిమా చూడలేదు. బట్ నేను పంజాబ్కి సపోర్ట్ చేశాను. ఇంకా నేను డ్రగ్స్కి ఎదురుగా మాట్లాడాను, చాలాసార్లు మాట్లాడాను. అండ్ మొత్తాన్నది పంజాబ్లో మాత్రమే కాదు, మొత్తాన్నది ఇండియాలో చాలా పెద్ద పెద్ద పార్టీస్లో జరుగుతోంది. అక్కడ ఇలాంటిది జరుగుతుంది కానీ బయటికి రాదు. కానీ పంజాబ్లో మాత్రమే మొత్తాన్నది చాలా తప్పైన విషయం. దాన్ని నేను ఒప్పుకోను. మొత్తాన్నది అన్ని ఊర్లలోనూ ఉంది. ఇది పంజాబ్ పేరు చెడగొట్టేలా ఉంది. నేనొక పంజాబీని కాబట్టి నాకు బాగా తెలుసు. యాజ్ ఎ హ్యూమన్, యాజ్ ఎ పంజాబీ, ఇది నా రెస్పాన్సిబిలిటీ. నా పంజాబీలో, నా సిటీలో, నా స్ట్రీట్లో, నా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కన ఏదైనా ఇలాంటి సంఘటన జరిగితే అది చాలా పెద్ద తప్పు. నా తమ్ముడో, లేక నా చెల్లిలో, నా బాబాయ్, లేక నా బామ్మర్ది, ఎవరైనా సరే నేనొక భారత పౌరుడిగా ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాలి. అందువల్ల ఎవరి జీవితం చెడిపోకూడదు. మన వల్ల వీలైనంత వరకు ఇలాంటివి అడ్డుకోవాలి. మన దేశానికి యంగ్స్టర్స్ చాలా ముఖ్యం. వాళ్ళని మనం నేనొక హ్యూమానిటీకే సపోర్ట్ చేస్తున్నాను. నేను ఉడతా పంజాబ్ దాని గురించి సినిమా తీశారు. ఒకవేళ అందులో పంజాబ్లో అలా జరిగినట్టు చూపించారంటే, అలా జరుగుతూ ఉంటే వై నాట్? మనం అర్థమయ్యేలా చెప్పాలి. మనం మన పిల్లలకి మంచి విషయాలు నేర్పించాలి. రాబోయే జనరేషన్కి మనం చెప్పాలి, మొత్తనేది మిమ్మల్ని మాత్రమే అంతం చేయదు, రాబోయే మొత్తం జనరేషన్ అది అంతం చేస్తుంది. ఈ విషయం ఒకవేళ పంజాబ్లో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, ఎక్కడ జరిగినా సరే ఇండియాలో మొత్తన్నది ఉండనేకూడదు. ఇండియాలో మాదక ద్రవ్యాలు లేకపోతే మనమే కదా సూపర్గా ఉంటాం. మన దేశమే కదా ముందంజలో ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా. మన యూత్కి మంచి మెసేజే ఇచ్చారు. అది మాత్రమే కాకుండా బాధింపబడ్డ వాళ్ళ కుటుంబాలకి ఇది ఒక మంచి మెసేజ్. మంచి మెసేజ్. దీన్ని మీరు క్యాంపెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఫైనల్ రౌండ్ మీరు. సార్ బేసిక్లీ మీరు పంజాబ్ నుండి కదా, అదే ఈ క్రికెట్ లోకంలో మీకంటూ ఒక పెద్ద పేరుంది. పంజాబ్లో 2017లో ఎలక్షన్ ఉంది. మీరు ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతారా? అంటే కొత్త కెరియర్ ఏంటే? లేదు, ఏదైనా పొలిటికల్ పార్టీలో మీరు చేరాలని అనుకుంటున్నారా? 2017లో పంజాబ్లో ఎలక్షన్ జరగబోతుంది కదా, అదే వచ్చే సంవత్సరం. మీకు సమాధానం దొరుకుంటుంది తర్వాత. మీరు సార్, మీరు మీ వైఫ్ని మొదటిసారి చూసినప్పుడు మీ ఇంప్రెషన్ ఎలా ఉంది సార్? మీరు షేర్ చేయాలనుకుంటున్నారా? ఇలాంటి ఒక ప్రశ్న అడిగి నన్ను ఇలా చేశారు. ఎప్పటి నుంచో ఇలానే కూర్చోవడం వల్ల మెడ చాలా నొప్పి పుడుతుంది సార్. పర్వాలేదు, నేను నొక్కుతానులే. థ్యాంక్ యూ సార్. దాంతోపాటు మెడ కూడా నొక్కేస్తాను. ఇంప్రెషన్ ఎలా అనిపించిందంటే తన్ని భార్యం చేసుకోవాలనిపించింది. అందుకోసం ఏదో అనుకోని ఉంటారు కదా సార్, చెప్పండి. ఫస్ట్ ఇంప్రెషన్ తనకి నా మీద ఏముందో తెలుసుకోవాలనుకున్నాను. కానీ నేను మాత్రం తన్ని నా భార్యని చేసుకోవాలన్న ఉద్దేశంతోటే వెళ్ళాను. ఏదైనా చెప్పుంటారు కదా సార్ తన దగ్గర. ఏమని? ఏదో ఒక వర్డ్ చెప్పుంటారు కదా సార్. వర్డ్ అయితే నేను తనతో ఏం చెప్పానో నాకు గుర్తులేదు. కానీ నేను చెప్పింది ఇదే, భవిష్యత్తులో ఇలా జరిగే అవకాశం ఉంది అని. Who inspired you to become a cricketer? నేను క్రికెటర్ అవ్వడానికి ఇన్స్పైర్గా ఎవరు ఉన్నారు అంటే అదేంటంటే నాలోనే ఓ గొంతు నా మనసుకి చెప్పింది ఏమవ్వాలని. నేను మీకు కూడా చెప్తాను, మీరు ఆలోచించి చూడండి. మీ మనసులోనే దాగుంటుంది మీరు ఏమవ్వాలి అని. అది కనిపెట్టేశారంటే ఇక అంతా. అందరికీ హీరో అంటూ ఒకరు ఉంటారు. నేను ఆయనలాగే అవుతాను అంటారు. అప్పుడు నాకు కపిల్ దేవే హీరో. ఆ తర్వాత నేను కాస్త ఎదిగేటప్పుడు సచిన్ టెండూల్కర్ని చూడడం మొదలుపెట్టాను. నేను వాళ్ళని అలా చూస్తూ ఏదో ఒకరోజు నేను కూడా అలా అవ్వాలి అనుకున్నాను. వాళ్ళలాగా నేను ఆడాలి, వాళ్ళలాగే ఇండియా కలర్స్లో నేను రావాలనుకున్నాను. ఎస్, ఇట్ వాజ్ మై సెల్ఫ్
who wanted to play cricket, and without my parents support and guidance and my coaches, నేను ఇంతలా ఎదుగుతానని వాళ్ళు ఊహించలేదు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండియన్ క్రికెట్ టీమ్ కి బెస్ట్ కెప్టెన్ ఎవరుంటారని మీరు అనుకుంటారు సార్? అంటే మహేంద్ర సింగ్ ధోనియా ఆర్ విరాట్ కోహ్లీయా సార్? ఇద్దరు డిఫరెంట్ అయిన వాళ్ళు. ఒకరేమో కంప్లీట్ కామ్ అండ్ కూల్ అయిన వారు, మరొకరేమో అగ్రెసివ్ అయిన వారు. దీంట్లో మీ ఒపీనియన్ ఏంటి సార్? నా ఒపీనియన్ ఏంటంటే నేను మీకు చెప్పే తీరాలి. మహేంద్ర సింగ్ ధోని అండ్ విరాట్ ఇద్దరు డిఫరెంట్ అయిన క్యారెక్టర్స్, డిఫరెంట్ అయిన ప్లేయర్స్ కూడా. ఇంకా ధోని అగ్రెసివ్ ప్లేయర్ కారని చెప్పలేను. అగ్రెసివ్ అనేది చూస్తేనే చెప్పలేం. అది మీ యొక్క ఫీల్డ్ సెట్స్లో ఉంటుంది. అంటే మైదానంలో మనం థింక్ చేస్తున్నాం కదా, అది కూడా ఒక రకంగా అగ్రెసివే. ఇంకా చూసారంటే మహేంద్ర సింగ్ ధోని హీఈస్ ఆల్సో వెరీ అగ్రెసివ్. విరాట్ కోహ్లీ ఆయన మైండ్ సెట్ వచ్చి ఎప్పుడూ అంతే. ఆయన అగ్రెసివ్ నేచర్, అది ఆయన మంచి విషయం కోసం ఉపయోగిస్తున్నారు. దాని రిజల్ట్ టీంకెంతో ఉపయోగపడుతుంది. నా దృష్టిలో వాళ్ళిద్దరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి కెప్టెన్స్గా ఉన్నారు. ధోని ఇన్ని సంవత్సరాలుగా ఇండియన్ టీంని లీడ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ లీడ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలుగా ధోని క్రికెట్ ఆడుతున్నాడు. అంటే ఐ ఫీల్ దట్ అందుకు ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చే తీరాలి. అంటే ఆయన డిసిషన్ ఏమైనా ఉంటే అందుకు సంతోషంగా విరాట్ కోహ్లీకి క్యాప్టెన్సీ వదిలివ్వడం అనేదే. అది నిజంగానే చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది ఎవరు చేయలేంది, గౌరవానికి సంబంధించింది. ఇప్పుడు మన ఇండియన్ టీం ఏ పొజిషన్లో ఉందంటే విరాట్ కోహ్లీ క్యాప్టెన్ అయినా, అంటే ఇప్పుడవ్వచ్చు, రేపవ్వచ్చు, 2 సంవత్సరాల తర్వాత కూడా అవ్వచ్చు, విరాట్ కోహ్లీకి చాలా టైం ఉంది. ఆయన ఇప్పుడు ఇండియన్ టీం ఈ స్టేజ్లో ఉందంటే ఆయన ఈ స్టేజ్కి తీసుకువెళ్ళగలడు. సో వాళ్ళిద్దరూ చాలా మంచి క్యాప్టెన్సే. సార్ నేను వన్ మోర్ క్వశ్చన్. సార్ నా ప్రశ్న ఏంటంటే, మీరు ఒక మంచి ప్లేయర్, ఇండియా టీంకి మీ పర్ఫార్మెన్స్ చాలా ఉపయోగపడింది. ఇప్పుడున్న ఇండియా టీంలో బౌలర్స్ అందరూ ఉన్నారు కదా సార్, ఏ ప్లేయర్ని చూస్తే మిమ్మల్ని మీరు చూస్తున్నట్టుంది? లేదు, మీరు ఏమడుగుతున్నారో నాకు. వాళ్ళ ఉన్న ప్లేయర్స్ లో ఎవరిని చూస్తే మీలాగే ఉన్నారని అనిపిస్తుంది. ఎక్కడో నేను ఈ మాట చదివాను. ఏ పనైతే మనం బాగా చేస్తున్నామో ఆ పని ఇంకెవరూ బెటర్గా చేయలేరు. ఆ పని నేనే బెటర్గా చేయగలను, ఇంకెవరూ చేయలేరు.